చంద్రబాబు ప్రభుత్వానికి కడప జిల్లాలో భారీ షాక్ తగలనుందా అంటే అవుననే తెలుస్తోంది. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలో ముసలం మొదలైంది. చైర్మన్ పదవి కోసం ఇటు లింగారెడ్డి వర్గం, అటు వరదరాజులరెడ్డి వర్గం పోటీ పడ్డాయి. ఈ రెండు వర్గాల పోటీ కారణంగా అక్కడ ఉప ఎన్నికలు మరోమారు వాయిదా పడ్డాయి. ఉప ఎన్నికల్లో నెగ్గేందుకు వరదరాజులరెడ్డి వర్గం తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక వాయిదా పడింది. ఇక టీడీపీలో కొనసాగుతున్న లింగారెడ్డి, వరదరాజులరెడ్డిలు టీడీపీపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిద్దరూ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లింగారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక వరదరాజులరెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరులో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులతో పాటు ప్రభుత్వ అధికారుల తీరుకు నిరసనగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాచమల్లు తనను తాను చెప్పుతో కొట్టుకుని నిరసన తెలపడంతో పాటు తన పదవికి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.